నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారిపై 63పై వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద వీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ చేయించాలని చెప్పడాన్ని నిరసిస్తూ పార్టీ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించి రాస్తారోకో చేశారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించడం సరికాదని, సుందేళ్ల, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను ఎవరు కట్టారు రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో వీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవినీతి మరక అంటించడానికి అసెంబ్లీలో ఏదైతే సిబిఐకి అప్పచెప్పారో దాని మీద నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వేల్పూర్ చౌరస్తాలో మేము చేయడం జరుగుతుంది. మరి మేము మీ పత్రికా ద్వారా, మీ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న వేయగలుగుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తా ఉన్నావు. తెలంగాణ ప్రజలకు నువ్వు తప్పుదో పాటిస్తున్నావు. మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగితే 1,00,000 కోట్లు కేసీఆర్ గారు తింటే మరి ఇక్కడ కాళేశ్వరం మేడిగడ్డ కావచ్చు, సుద్దిద కావచ్చు, అన్నారం కావచ్చు, పోచంపాకు పునర్జీవం కావచ్చు, మెట్రోపల్లి పంపులు కావచ్చు, ఇవన్నీ ఎవరు కట్టిండ్రు? మరి ఎక్కడి నుంచి కట్టిండ్రు? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా నిజాలు చెప్పండి. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం ఈ రోజు కేసీఆర్ గారు ముందు చూపుతూ తెలంగాణ, ఉత్తర తెలంగాణకు కావచ్చు, తెలంగాణకు మరి గుండెకాయ ప్రాజెక్టు అక్కడ కాళేశ్వరం దగ్గర వాటర్ ఉంటుంది కాబట్టి వర్షాలు పడినప్పుడు మరి రాష్ట్రాన్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, తాగునీటిగా ఆదుకోవాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ఇలా ప్రాజెక్టు చేస్తే మరి ఈ రోజు కేసీఆర్ గారిని ఏదనుకరంగా ఇబ్బందులు పెట్టాలి, కేసీఆర్ గారిని పతనం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం లేకుండా చేయాలని చెప్పేసి ఏదైతే కుట్రపూరితంగా ఈ రోజు సిబిఐకి అప్పచెప్పినవో మరి అసెంబ్లీలో నువ్వు తీర్మానం పెట్టినప్పుడు కాళేశ్వరం బిల్లును మరి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి మరి ఎందుకు మీరు అవకాశం ఇవ్వలేకపోయినారు? మరి మీరు 16 మంది ఎమ్మెల్యే మంత్రులు, మీరు ముఖ్యమంత్రిగా మీరు అందరూ మాట్లాడుతున్నారు. మన హరీష్ రావు గారు మీకు కౌంటర్ వేస్తే మీరు భయపడిపోయి మరి వారికి అవకాశం ఇవ్వకపోయారు. అలాగే మరి ప్రధాన ప్రతిపక్షం ఒక 10 నిమిషాలు తగ్గిస్తే మరి ఉన్నటువంటి 8 మంది బీజేపీ సభ్యులకు మీరు గంట సేపు మరి 2 సభ్యులకు ఏ రకంగా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే